హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబ్బీ వ్లాగ్స్. మనమైతే సిరిసిల్ల బైపాస్లో ఉన్న లక్ష్మీ గణేష్ కలర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకైతే ఇంకా న్యూ ఐడియాలు వచ్చినాయి. మళ్ళీ ప్లస్ ఏంటంటే కలరింగ్ కూడా స్టార్ట్ అయింది అనమాట. చూసుకుందాం. మనం అయితే చాలా వినాయకులు అయితే కలరింగ్ అయితే అయినాయి. ఓన్లీ పెద్ద పెద్ద అయితే మనకి కలరింగ్ కాలేదు, చిన్న చిన్న అయితే కలరింగ్ అయినాయి. చూసుకోవచ్చు. అయితే మీకు ఆల్రెడీ పార్ట్ 1లోనే అయితే చూపెట్టిన. ఇప్పుడు మనకు కొత్తగా అయితే ఈ చిన్న పీసెస్ అయితే యాడ్ అయినాయి అనమాట. చూసుకోవచ్చు. నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో వచ్చేసి అయితే ఇవి ఉన్నాయి. మనకైతే మీకు కొత్త ఐడల్ ఒకటి 12 to 13 ఫీట్స్ అయితే మనకొకటి న్యూ ఐడల్ అనేది యాడ్ అయింది అనమాట మనకి లక్ష్మీ గణేష్ కలర్స్లో. ఇది చూసుకున్నట్టయితే నార్మల్గా సిట్టింగ్ పొజిషన్లో మనకి కూర్చొని 12 ఫీట్స్ అవుతుంది అన్నమాట వినాయకుడిది. ఇట్లనే ఒక 12 to 13 పీసెస్ అయితే తెచ్చారన్నమాట. చూసుకోవచ్చు. ఇట్లనైతే మనకి ఇంకున్నాయి ఇందులో, ఇలా మనకు పోవత్తలని ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇంకా మీకు కలరింగ్ అయినవి కూడా చూపెడతా. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టు మన లీఫ్ వినాయకుడు కూడా కలరింగ్ అయిందన్నమాట. కలరింగ్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ అవుతుంది మనకి. చూసుకోవచ్చు. ఇంకా లీఫ్ అయితే గ్రీన్ కలర్ వచ్చేసి ఇది కూడా 12 to 13 ఫీట్స్. కలరింగ్ మాత్రం డీటెయిలింగ్ మాత్రం హైలైట్ ఉంది. పంచ కలర్ బ్లూ వచ్చేసి ఇంకా లీఫ్ గ్రీన్ కలర్లో మనకి వినాయకుడు అయితే కిచ్ అంటే కిచ్ ఉన్నాడు అన్నమాట. చూసుకోవచ్చు. ఐస్ అయితే మనకి ఎట్లున్నాయో, మనకైతే ఐస్ అయితే హైలైట్ అవుతున్నాయి అన్నమాట. కొంచెం అట్రాక్టివ్ అనిపిస్తుంది ఐస్ అయితే. అట్లనే మనకి ఇది చూసుకోవచ్చు. మనకి ఆర్స్ వినాయకుడు అయితే కలరింగ్ అయినాక హైలైట్ అంటే హైలైట్ అవుతుంది అనగా చూడండి. ఇంక ఇది ఫుల్ కలరింగ్ కాలే, మనకి రెడ్ కలర్ పంచ వచ్చేసి అవుతుంది ఇది. ఇంకా ఫుల్ కలరింగ్ కాలే. మనం మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లోనైతే ఇవన్నిటి అప్డేట్స్ అయితే వేసుకుందాం. నాకైతే ఈ గ్రీన్ కలర్ దాంట్లో ఈ వినాయకులనైతే లీఫ్ కొన్ని ఐస్కి అయితే మంచిగా అనిపించింది. తీసుకోవచ్చు. మనకి 10 to 12 ఫీట్స్ కూడా కలరింగ్ అయినాయి అన్నట్టు. మీకు చూసుకున్నట్లయితే రాముని వినాయకుడు, రాముడు వచ్చేసి వెనక రామ మందిరం వచ్చేసి అయితే మనకి వినాయకుడు కూర్చొని ఉందన్నమాట. కొంచెం వినాయకుడు ఆయిల్ పెయింట్లో కొంచెం మంచిగా కనబడుతుంది అన్నమాట. ఇవన్నీ అవే పీసెస్ మనకి, ఇలా మొత్తం అవే. మనకి పంచ కలర్ను మనకి వెనక బ్యాక్గ్రౌండ్ కలరే చేంజ్ అవుతుంది అన్నమాట. ఇలా చూసుకున్నట్టయితే బ్లాక్ కలరు, మనకి ఇలా వేసుకున్నట్టయితే గోల్డ్ కలర్ అన్నమాట, ఎల్లో. ఇది చూసుకున్నట్టయితే ఇది గోల్డ్. అంటే అట్లా మనకి డిఫరెన్స్ చేంజ్ అయినాయి అన్నమాట. వెనక రామ మందిర్ అయితే పంచాలను మనకి వెనక అవి అయితే చేంజ్ అయినాయి అన్నమాట. అంతే. చూసుకోవచ్చు. మనం పక్క మన ముంబై మోడల్లో అయితే వినాయకుడు శివుని వినాయకుడు మనం పోయినసారి వీడియోలో అయితే వేసినాం. వెనక నామపంలో వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో బండ మీద కూర్చున్నాడు. కానీ దీనికైతే మనకి రియల్ పంచేసి ఇచ్చేసారు అన్నమాట, రియల్ పంచ. ఇంక ఇది కూడా ఫుల్ కలరింగ్ కాలే. ఫుల్ కలరింగ్ అయినాక నెక్స్ట్ అప్డేట్లోనే అయితే చూద్దాం. ఈడ వేసుకున్నట్టే సేమ్ అదే మోడల్, కానీ మీద పడగా వచ్చేసి ఉందన్నమాట. వెనక త్రిశూలం వచ్చేసి ఇది కూడా ఇంకో కలరింగ్, అసలు కలరింగ్ ఓన్లీ బాడీ కలరింగ్ అయితే అయింది. చూసుకోవచ్చు. ఇది కూడా బాడీ కలరింగ్. ఇది చూసుకోవచ్చు. మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలరింగ్ అయితే అయింది. ఇక్కడ మనకి లింగం బ్యాక్గ్రౌండ్లో అయితే అయింది. అవి మనకి చెవుల కడ అయితే కలరింగ్ అయింది, హెయిర్స్కి అయింది. ఇక చిన్న చిన్న చూసుకోవచ్చు. ఇవన్నీ వినాయకులు అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పెయింట్లు అయితే ఉన్నాయి అన్నమాట. పింక్, రెడ్ మనకి ఇడైతే కలరింగ్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇది చూసుకోవచ్చు. ఏదో మనకి బాడీ కలరింగ్ పంచ కలర్ ఇట్లా అన్నీ అయినాయి అనమాట. ఇంకా ఐస్ కలరింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు. ఇదైతే కలరింగ్ అయింది. ఇది ఈ ఐడల్ వేరే, మళ్ళీ మనకి ఈ ఐడల్ వేరే అన్నమాట. మీద మనకి టోప్ అయితే వేరే వచ్చింది అనమాట, కిరీటం. ఇది చూసుకోవచ్చు. ఇటు సైడ్ వేరే ఐడల్స్ అనమాట, ఇటు సైడ్ వేరే ఐడల్స్. ఇదైతే మనకి ఇంకా రామ మందిర్ గోల్డ్ కలర్ వచ్చింది. కొన్ని కలరింగ్ అంటే పీసెస్ ఐడల్కి అయితే మనకి కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు.
ఐడల్కి కలర్ చేంజ్ అన్నట్టు చూసుకోవచ్చు. మనకి వీటికైతే రియల్ పంచ్ వస్తుంది. చూసుకున్నట్టయితే వెనక సూర్యుడు వచ్చేసి మనకి వినాయకుడు పెళ్ళి కొడుకు టోపీ పెట్టుకుని అయితే మనకి వినాయకుడు దర్శనం ఇస్తుంది అనమాట. మనకైతే ఇది రియల్ పంచ్ వస్తుంది మనకి ఇక్కడ ఈ ఐడల్స్ అన్నిటికీ. ఇది చూసుకోవచ్చు. మనకైతే ఇదైతే ఫుల్ కలరింగ్ అయింది, వరకు వచ్చింది మనకి ఐస్ మొత్తం టోటల్ కలరింగ్ అయింది. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి దీనికి. తర్వాత ఇది కూడా దీంట్లో కూడా మనం నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. మనకి ఇప్పుడు ఏమేమైనా వర్క్స్ అవే చూపెడుతున్నా. తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మనకి మొత్తం చూసుకుందాం. ఇది చూసుకున్నట్టే దీని కలర్ వేరే అన్నట్టు. దాంట్లో బ్లూ కలర్ వచ్చింది, దీంట్లో పింక్ కలర్ వచ్చింది సూర్యుని మధ్యలో. ఇది సేమ్ ఐడల్. మనకైతే ఆయిల్ అయితే మంచిగా కనబడుతుంది అన్న వినాయకుడు. చూసుకోవచ్చు. కొన్నిటికి ఆయిల్ పెయింట్ ఉన్నాయి, కొన్నిటికి ఆయిల్ పెయింట్ లేవు. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా అదే సేమ్ ఐడల్, కానీ దీనికి ఆయిల్ లేదన్నమాట. దానికి ఆయిల్ అయితే బాగుంది, దీనికైతే ఆయిల్ లేదన్నట్టు. ఆయిల్ పెయింట్ అయితే ఇవన్నీ సేమ్ ఐడల్స్. మళ్ళీ ఇది బ్లూ కలర్లో మనకి మంచిగా కనబడుతుంది అన్నట్టు. బ్లూ కలర్, ఎల్లో కలర్. మనకి దీన్ని బొట్టు వేసుకున్నట్టయితే వేసుకోండి, కొంచెం త్రిశూలం టైప్లో వచ్చేసి మంచిగా కనబడుతుంది అన్నమాట ఫేస్ మీద. ఇదైతే ఇవన్నీ సూర్యుడిని కనపడతాయి. ఇవన్నిటికీ ఒరిజినల్ పంచ్ అవుతుంది అన్నట్టు. నీకు ఇవాళ కయ్యి పెట్టినావా. మనకైతే ఈ టైప్ పంచ్ అనేది అన్నిటికీ వస్తుంది అన్నమాట. అన్నిటికీ అంటే ఈ ముంబై మోడల్ అన్నిటికీ అవే వస్తాయి అన్నమాట. ఇది చూసుకోవచ్చు. సూర్యుడు గణపతి. దీనికి ఇవి కూడా అవన్నీ సేమ్. దీనికి ఆయిల్ పెయింట్ ఉంది, కొన్నిటికి ఆయిల్ పెయింట్ ఉంది, కొన్నిటికి ఆయిల్ పెయింట్ లేదు. ఇది చూసుకోవచ్చు. మనకి బ్లూ కలర్లో నాగంపాములు వచ్చేసి మీద మనకి కింద సిట్టింగ్ పొజిషన్లో శివుని టైప్లోనైతే మనకి వినాయకుడు ఉందన్నమాట. చూసుకోవచ్చు. మనకి ఇది చూసుకున్నట్టయితే కొన్ని బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ లేని ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు. వెనక బ్యాక్గ్రౌండ్ త్రిశూలం వచ్చేసి సేమ్ ఇదే ఐడల్, కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చింది వెనక నాగంపాములు వచ్చేసి. ఇది కూడా సేమ్ బ్లూ కలర్. చూసుకోవచ్చు. ఇవన్నీ సేమ్ ఐడల్స్ అన్నట్టు. ఇదైతే మనకి ఇవరక బ్లూ కలర్లో ఉండే, ఇదైతే మనకి కొంచెం లైట్ బ్లాక్ కలర్ అన్నట్టు. చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి బ్యాక్ డ్రాప్ అయితే ఏం రాలేదు. మనకి ఆర్స్ వినాయకుడి వరకు చూసిందే కానీ సేమ్ ఐడల్, కానీ మనకి చిన్న ఉంది అన్నట్టు. చూసుకోవచ్చు. ఏదైతే మనకి బాడీ కలరింగ్ అయితే మీద మనకి శివాజీ వచ్చేసిండు, పక్కలకి ఆర్స్ వచ్చేసి మనకి బాడీ కలరింగ్ అయితే అయింది ఈ వినాయకునికి. చూసుకోవచ్చు. మనకైతే ఈ షెడ్లోనైతే 10 feet వినాయకులు అయితే మనకు అన్నీ రెడీ రైట్. మనమైతే ఇప్పుడు వీడియోని అయితే తీసినాం అన్నమాట. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 10 feet వినాయకుడు అయితే కలరింగ్ మొత్తం కంప్లీట్ అయింది. మనకి మనకి 12 to 13 feet వినాయకులు అయితే మనకి లైట్ కలరింగ్ అయినాయి, అంటే డిస్ప్లే కోసం అయితే రెడీ అయినాయి ఒక 2 pieces. మనకి ఇంకా రాను రెడీ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం అప్డేట్ తీసుకుందాం మిగతా అన్ని వీడియోలు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కడ ఉన్నామంటే లక్ష్మీ గణేష్ కళా ఆర్ట్స్ అయితే తెలుసుగా మీకు. వెమ్లవాడ వచ్చి మన ఇటు సైడ్ అయితే వెమ్లవాడ, ఇటు సైడ్ సిరిసిల్ల నుంచి వెళ్ళి వెమ్లవాడకి రోడ్లోనైతే ఇక్కడ పెట్రోల్ పంప్ వస్తుంది అనమాట. పెట్రోల్ పంప్ మధ్యలో మనకి ఈ షెడ్ అనేది ఉంటుంది, లక్ష్మీ గణేష్ కళా ఆర్ట్స్. ఇక్కడైతే మనకి సిరిసిల్లలో మనకైతే ఇక్కడ ఒక 17 feet దాకా అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి ఈ 2025 మోడల్ అని అయితే.